దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము ఏం నేర్చుకుంటున్నామంటే కడబూర. కడబూర అంటే ప్రకటన గ్రంథంలో ఉన్న కడబూర కాదు, దేవుని బూర. దేవుడే ఊదుతున్నాడు అనమాట ఆ బూర, దూతలు కాదు. కాబట్టి ఆ విషయాలు ఎందుకు ఆయన బోర ఊదుతున్నాడా అంటే మత్తయి సువార్త 11:27 సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు. తండ్రి గాక కుమారుడిని ఎవరు ఎరగరు అనమాట. కుమారుడు గాకను, కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచు ఉద్దేశించునో వాడు గాకను మరి ఎవడను తండ్రిని ఎరుగడు. ఎవరైతే దేవుని మాటలు వింటారో తండ్రి చిత్తం వారికి తెలుస్తుంది. అలాగే కడబూర అంటే వారికే తెలుస్తుంది. ఎవరైతే ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో, దేవుడు నాకున్నాడు, దేవుడు నన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు, నన్ను క్షమిస్తాడు అని అప్పుల బాధల్లో ఉండి, అనారోగ్య బాధలో ఉండి, పాపంలో శాపంలో కూరుకుపోతున్న వాళ్ళని దేవుడు పిలుస్తున్నప్పుడు ఎవరు వస్తారో, దేవుని మాట వింటారో వాళ్ళు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారు. తండ్రి ఈ విషయాలు యేసయ్యకి అప్పచెప్పాడనే విషయాలు, అందుకని యేసయ్య కడబూర మ్రోగిస్తున్నాడు. ఆ కడబూర మ్రోగగానే ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, జరిగిన తర్వాత ఫలితాలు ఏంటి, ఈ విషయాలన్నీ మనము ఇప్పుడు నేర్చుకుందాం. దేవుని బూర ఊదడానికి ఎప్పుడంటే రహస్య రాకడలో మనం చెప్పుకున్నాము. రహస్య రాకడ అంటే ఎవరైతే దేవుని మాటలు విని సమస్త భారాలు మోయించున్న వాళ్ళారా అని ప్రతి ఒక్క బిడ్డను కూడా మతం కులము భేదం లేకుండా దేవుడు పిలుస్తున్నారు. మీ బాధల నుండి, వేదన నుండి, మీ పాపం నుండి, శాపం నుండి, దాని నుండే వస్తాయి అప్పులు,
మరి అనారోగ్యాలు అన్నీ వస్తాయి దేవుని ఆజ్ఞలు పాటించలేని వాళ్ళకి. అది మత్తయి సువార్త 2వ 28వ అధ్యాయము 1 నుండి 14 వచనాల్లో ఆశీర్వాదాలు ఉన్నాయి. 14 నుంచి మాట వినలేని వాళ్ళకి దేవుడు అవన్నీ కూడా కలుగుతాయి కాబట్టి మీరు మాట వినండి అని దేవుడు అక్కడ 2వ 28వ మాట వినకపోతే వాళ్ళకు వచ్చే బాధలు, దేవుడు మాట వినకపోతే వచ్చే తెగుళ్ళు, చీకట్లు, బంధకాలు, అప్పులు, పేదరికం ఇవన్నీ కూడా దేవుడు మాట వినకపోతే వస్తాయని 2వ 28వ 14 వచనాల నుండి 68 వచనాల్లో దేవుడు చెప్తున్నారు. కాబట్టి వాక్యము అనే అర్థంలో సరి చేసుకుంటూ దేవుని దగ్గరికి రావాలి. సరి చేసుకోకపోతే జీవితం అంతా దేవునికి అవిధేయతగా ఉన్నప్పుడు ఏం జరుగుతాయి అనే విషయాలు అక్కడ ఉన్నాయి. వాళ్ళకి కడబోర విషయాలు. దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు కాబట్టి తన కుమారుడికి తండ్రి యొక్క ఉద్దేశాన్ని దేవుడు అక్కడ బయలుపరుస్తున్నాడు. 27వ వచనంలో, మత్తయి 11వ వచనంలో మళ్ళీ చదువుతున్నాను. సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. సమస్తము కూడా తండ్రి ద్వారా కుమారుడికి అప్పచెప్పాడు. అందుకనే కడబూర ఆయన మ్రోగిస్తున్నాడు. రహస్య రాకడలో మధ్యాకాశముకి దిగి వచ్చినప్పుడు, పరలోకము నుండి దిగి వచ్చినప్పుడు మధ్యాకాశంలో ఆయన కడబూర మ్రోగినప్పుడు ఎవరైతే దేవుని మాట విని సిద్ధంగా ఉన్నారో, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ అబద్ధాలు ఆడకుండా, దేవుని మీద కాకుండా, మనుషుల మీద కాకుండా దేవుని మీద ఆధారపడి జీవిస్తారో వాళ్ళు అక్కడ బోర వారికి వినబడుతుంది. రహస్య రాకడలో సిద్ధపడి ఉన్నప్పుడు ఆ సంఘంలో ఆ సిద్ధపడిన సంఘాన్ని ఆ పెళ్లికుమార్త సంఘాన్ని దేవుడు తీసుకెళ్తారు. కాబట్టి ఎవరు వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు అని అంటే కనురెప్ప పాటలో వెళ్తారు. ఎక్కడ అంటే మధ్యాకాశంలో. అలాగే ఎవరు సమస్తాన్ని కుమారుడికి అప్పచెప్పాడు ఆయన, తండ్రి దేవుడు. కుమారుడు వచ్చి ప్రతిదీ మనకి నేర్పించి, దేవుని బిడ్డలు కొంతమంది ఏర్పాటు చేసుకొని ఇవన్నీ నేర్పించడానికి కొంతమందిని పిలుచుకున్నాడు ఆయన. పిలుపు దర్శనం ద్వారానే వస్తారు. ఎవరైనా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు దేవుని బలిపీఠం దగ్గర సేవ చేయడానికి. దేవుని ప్రజలకి, దేవునికి, మనుషులకి మధ్యవర్తులుగా వాళ్ళని పెంచుకొని దేవుడు వాళ్ళ మాట విన్నప్పుడు, దేవుని ఆజ్ఞలు చక్కగా పాటిస్తున్నప్పుడు ఈ మర్మాలు బోధించడానికి ఇష్టపడతారు. ఈ మర్మాలు బోధించి అలా దేవుని రాజ్యానికి మతం, కులం భేదం లేకుండా మనం చనిపోతే ఏంటి జరుగుతుంది, మనం ఎక్కడ ఉంటాం, పాపం శాపంలో ఉండి అటు దేవుడు రమ్మని పిలుస్తుంటే ప్రయాసపడి భారం మోసుకొనొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అంటే మీరు ప్రశాంతంగా ఉండే ప్లేస్ అనమాట. రమ్మంటుంటే వాళ్ళు రాకపోతే వాళ్ళకి విడుదల రాదు, దేవుని విషయాలు అర్థం కావు, పెళ్లి కుమార్తె సంఘంగా సిద్ధపడి ఉండలేదు. వరుడుగా ఆయన రాబోతున్నాడు. యుగాలు దేవునితో ఉండడానికి ఆయన రాబోతున్నాడు. కాబట్టి యోహాను గారు రాస్తున్న 5వ అధ్యాయం 21 నుంచి 29 వచనాల్లో చక్కగా చూడండి. నేను చదువుతున్నాను మీకోసం. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించనో, తండ్రి మృతుల్లో ఉన్న వారిని లేపుతాడనమాట. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. ఆయనకి ఇష్టం లేని వాళ్ళు బ్రతికించడు. ఆయనకి ఇష్టంగా ఉండి దిద్దుబాటు చేసుకొని దేవుని వాక్యం వింటాను, నేను సిద్ధపడతాను, నా ప్రాణము సాతానుడు నన్ను తీసేయడానికి పొంచున్నాడు కాబట్టి ఆడు నన్ను ముట్టకుండా
దుష్టుడు ముట్టకుండా తన్ను తాను భద్రం చేసుకోవాలి అనేది 1 యోహాను 5:17లోని 18 వచనాల్లో ఉంది. దుష్టుడు ముట్టకుండా భద్రం చేసుకున్న వాళ్ళని దేవుడు ఏం చేస్తారు? తండ్రి మృతులను ఎలాగో లేపి బ్రతికించనో అలాగే కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని బ్రతికిస్తాడట. తనకిష్టం వచ్చిన వారికి ఇష్టమైన పనులు, దేవుని ఆజ్ఞలు పాటించడం, దేవుడు ఏం చెప్తున్నారో అది చేయడం, మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడడం. అవిశ్వాసంగా ఉండి ఇంకా నాకు తగ్గలేదు అన్నావా, సాతానుడు చంకలు గుద్దుకొని నేను కౌగులించుకున్నాడు. నీకేం అర్థం ఉందో అక్కడికక్కడే నీకు అన్ని కూడా చెప్పినవన్నీ మర్చిపోతాం, ఉడిపేస్తాడండి. గురుగులు విత్తి వెళ్ళిపోతాడని వాక్యం మత్తయి 13వ అధ్యాయంలో. గోధుమలు విత్తినప్పుడు గురుగులు ఎందుకు ఎవరు విత్తారంటే దుష్టుడు విత్తి వెళ్ళిపోయాడు. దేవుడు మాట వినట్లేదు కాబట్టి, దేవుడి మీద విశ్వాసం లేదు కాబట్టి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడట్లేదు కాబట్టి, తండ్రి ఎవరికి తీర్పు తీర్చాడు కానీ తండ్రిని ఘనపరచినట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారుడికి అప్పగించి ఉన్నాడు. సర్వాధికారము కూడా తీర్పు తీర్చడానికి కుమారుడికి అప్పచెప్పాడు. తండ్రి గణపరచినట్లుగా, తండ్రిని గణపరిచేటట్లుగా అందరూ కూడా తండ్రిని గణపరచాలి. కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కూడా కుమారునికి అప్పచెప్పాడు. కుమారుడు తీర్పు తీరుస్తాడు, ఎందుకంటే కుమారుడు ప్రాణం పెట్టాడు కాబట్టి తండ్రి కుమారునికి అధికారం అప్పచెప్పాడు. మనము కూడా దేవుని పని చేయడానికి ఇష్టపడినప్పుడు మనకు కూడా కొన్ని అధికారాలు ఇస్తారు. సాతానుల మీద అధికారం ఇస్తాడు, స్వస్థత వరాలు ఇస్తారు, బంధకాలను విడిపించడానికి అధికారం ఇస్తారు. కాబట్టి తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచడు. కుమారుని గణపరచలేదు అనుకోండి, అంటే కుమారుని మాట వినలేకపోతే ఆయన గణపరచలేదంటే లెక్క. కుమారుని మీద నీకు విశ్వాసం లేదనుకో, ఆయన ప్రాణం పెట్టాడు నీ కోసం, ఆయన స్నేహితుడిగా ఉన్నాడు, నీకు యజమానుడిగా ఉన్నాడు, నాయకుడిగా ఉన్నాడు, నీకు బోధకుడిగా ఉన్నాడు, నువ్వు ఆయన గణపరచలేదనుకో, ఆయన మాట వినకపోవడమే ఆయన గణపరచలేకపోవడం. కాబట్టి ఆయన మాట వినకపోతే దేవుని దగ్గర క్షమించమని అడగాలి. కుమారుని ఘనపరచలేకపోతే, కుమారుని ఘనపరచని వాడు ఆయన పంపిన తండ్రిని ఘనపరచడు. నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవము గలవాడు. దేవుని మాట, నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచేవాడు. కుమారుని పంపించడు భూలోకానికి ప్రతిదీ నేర్పించడానికి. నేర్చుకొని క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవాల మగు వరకు అన్ని విషయాల్లో ఎదగమని ఎఫెసీ 4వ అధ్యాయంలో ఉంది. మరి ఫిలిప్పీలు 2వ అధ్యాయంలో మీలో ప్రతివాడును తన సొంత కార్యంలో మాత్రమే గాక ఇతరుల కార్యంలో కూడా చూడవలను అని చెప్తారు. ఇతరుల కార్యాలు కూడా చూడాలి. మీరు రక్షించబడ్డమే కాదు, వాళ్ళు ఏ బాధలో ఉన్నారో, ఏ బంధకాలు ఉన్నారో అవన్నీ విడిపించాలి. శారీరకంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా వాళ్ళు ఆదుకోవాలి. ఆదుకొని మీ కార్యాలు, మీ ఇంట్లో వాళ్ళు కార్యాలు ఎలా చేస్తారో అలాగే మీలో ప్రతి వాళ్ళు తన సొంత కార్యంలో మాత్రమే గాక ఇతరుల కార్యాలు కూడా చూడవాలని ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఉంది. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి అంటున్నారు. అందుకే క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు 5వ వచనంలో, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. అప్పుడు జెఫన్యా 3వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. మంచి పేరు, దేవుడు వాళ్ళని ఘనపరుస్తానని ఉంది అక్కడ. కాబట్టి నా మాట విని నన్ను పంపిన వాడి మీరు విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవం గలవాడు. అలా విశ్వసించాలి దేవుణ్ణి. దేవుడు నాకు చేస్తాడు, నన్ను నడిపిస్తాడు. నేను మనుషుల మీద ఆధారపడుతున్నాను, ఎంత చెప్పినా నేను వినట్లేదు. దేవుని ఆలయం గురించి నేను ప్రార్థన చేసుకోవట్లేదు.
ఇంటిని పరిశుద్ధంగా ఉంచుకోవట్లేదు, నేను మాట వినట్లేదు కాబట్టి దుష్టుడు నన్ను పట్టుకొని ఉంటున్నాడు, నన్ను తాను భద్రం చేసుకోమని ఉంది వాక్యం. తాను ఎవరు మట్టుకు ఆలే భద్రం చేసుకోవాలి, ఎవరో నీకు భద్రం చేయరు. దేవుని మాట విన్నప్పుడు దేవుని బిడ్డల లక్షణాలు, దేవుని మనస్సు కలిగి ఉన్న వాళ్ళు చేస్తారు. కానీ నిన్ను దేవుడు ఇష్టపడ్డు కదా, దేవుడు మనసున్న వాళ్ళకి అన్నీ చేసి పెడతారు. కానీ దేవుడు నిన్ను ఇష్టపడట్లేదు, దుష్టుడికి ఇష్టమైన పనులు చేస్తున్నావు. అందుకే నీ అనారోగ్యం ఈరోజు బాగుంటుంది, రేపు నువ్వు సాక్షిగా ఉండలేకపోతావు. దేవుడు ఈరోజు బాగు చేస్తాడు, మళ్ళీ రెండో రోజుకి మళ్ళీ మామూలుగానే ఉంటున్నావు. నీ సాక్ష్యం ఎలాగుంది? సాతానుడి సాక్ష్యం లాగుంది, నాకు తగ్గలేదు. సాతానుడి సాక్ష్యం అది. ఎందుకంటే నువ్వు సాతాను మాటలు వెళ్ళుకొని నువ్వు దేవుడు మాటలన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నావు. ఆ పక్కన పెట్టడం వల్ల నీ సాక్ష్యం పాడైపోతుంది. గమనించు, సాక్ష్యం పాడు చేసుకుని వచ్చి మళ్ళీ దేవుడు బాగు చేస్తుంటే మళ్ళీ బాగోలేదని బయట వెళ్ళి సాతాను గారిలాగా తయారైపోయి సాతానికి ఇష్టమైన సాక్ష్యం చెప్పి అలా నీ నడక, నీ పడక, నీ మాటలు, నీ చూపులు, నీ స్టైల్ అంతా కూడా అలా మారిపోతుంది. ఆలోచించండి. కడబోర దేవుడు మ్రోగిస్తున్నాడు అంటే దేవుని స్వరమే ఆయన బోర లాంటిది. ఆ స్వరం వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు లేకుండా అవిశ్వాసంగా దేవుడు నాకు ఏం చేశాడు, నాకు తగ్గలేదు, నాకేమి రాలేదు అని ఇంకా చెప్పించుకునే పరిస్థితి. ఇంకా ఎవరో వెనకాతలు చెప్పే పరిస్థితి కాదు, మనం ఇంకొకరికి చెప్పాలి. అందుకే కాలములు బట్టి చూస్తే మీరు బోధకులు ఉండవలసి వచ్చి ఉండగా మొదటి మూల పాఠాలు మీకు మరలా బోధించవలసి వచ్చి ఉండేది. ఒకడు వచ్చి మరలా నీకు బోధించాలి, మరలా బోధించాలి. ఎందుకంటే పాలు తగిన పరిస్థితి, నీకు బలమైన ఆహారం తగదు. ఎందుకంటే వాళ్ళ జ్ఞానేంద్రియాలు లేవు. ఆ జ్ఞానేంద్రియాలు అంటే దేవుడిని చూచిన కళ్ళు, దేవుని స్వరం వినగలిగే చెవులు, వాక్యం అర్థమవుతుంది, వాళ్ళ హృదయం దేవుడు టచ్ చేస్తుంటే నీకు అర్థమవుతుంది. ఇవేమి కుష్ఠరోగము వచ్చిన వాళ్ళకి, బొల్లు వ్యాధి వచ్చిన వాళ్ళకి పిండి పెట్టి కూర్చున్నా తెలియదు కదా, అలా తయారైపోతారు. జ్ఞానేంద్రియాలు లేకపోతే గట్టిగా చెవు దగ్గర అరిసినా వినపడదు. ఎదురుకుంటే దేవుడు వచ్చి నీతో మాట్లాడుతున్నా దేవుడు విలువ తెలియదు. మనిషే కదా, వీళ్ళకి అలవాటే కదా, వీళ్ళని తీసుకెళ్తారు, చచ్చినట్టు వస్తారు. ఎవరి కోసం వస్తారు నా దగ్గరికి? అహంకారంతో ఉన్న అది సాతాను గుణాలు అన్నమాట. అటువంటి వారికి దేవుడు బోర వినిపించదు, అది ప్రమాదం. అందుకే దేవుడు మాట్లాడే అనుభవం నేర్చుకోవాలి. రోజు దేవుడు కళల ద్వారా, దర్శనం ద్వారా, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తుతులు అర్పిస్తున్నాడు. కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు తెలియజేయండి. అంటే కృతజ్ఞత అంటే దేవా నన్ను కాపాడేవయ్యా, ఎంతమందో చనిపోయారు నాలంటూ, నేను ఎప్పుడో చనిపోవలసిందని నన్ను ఇలా బ్రతికించాను. ఈరోజు ప్రాణం ఆడుతుందంటే నీ బిడ్డలు నా కోసం తాతలు ఆడుతున్నారంటే నువ్వే నన్ను ఇలా ప్రేమిస్తున్నావయ్యా, వాళ్ళలో ఉండి నన్ను ప్రేమిస్తున్నావయ్యా, వాళ్ళలో ఉండి నువ్వు నాతో మాట్లాడుతున్నావయ్యా అనే హృదయంతో ఉన్నప్పుడు దేవుడితో అలా మాట్లాడుతున్నప్పుడు దేవుడు కూడా నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. లేకపోతే మనుషులే మాట్లాడడానికి ఇష్టపడలేనప్పుడు దేవుడు కూడా మాట్లాడదు. అప్పుడు దేవుడి స్వరం ఎలా వింటావు? దేవుడు మధ్యాకాశంలో వచ్చి కడబూరం రోగినప్పుడు అప్పుడు నీకు ఎలా తెలుస్తుంది? ఆ కడబూరం రోగగానే సంఘం ఎత్తబడతారు. అప్పుడు ఎలాగ ఎత్తబడతావు? ఇక్కడ ఉండిపోతే శ్రమ దినాల్లో ఉండిపోతావు కదా, దుష్టుడి చేతిలో వెళ్ళిపోతావు కదా, అప్పుడు ఎంత ప్రమాదం. అది మనం ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఆ విషయాలందరికీ వివరించి చెప్పగలిగి ఉండాలి. ఇంకా నేను ఇది వింటూనే ఉంటాను, నేను ఎవరిని రక్షించను, నేనే నడలేకపోతుంటే ఇంకొకరు ఎలా నేర్పిస్తానని సాతానుగాడు నీకు బోధ చేస్తుంటే అన్ని రోమా 16 ప్రకారము సమాధానకర్త అయిన దేవుడు నా కాళ్ళ కింద చితక దొక్కుతాను అని వాడిని ఎదిరించుకుంటూ దేవునికి లోబడి దుష్టుని ఎదిరిస్తూ రావాలి. ఒక 4 ఏళ్ళు ఉంది, నాకు లోబడండి, దుష్టుని ఎదిరించండి, మీ అద్దరుడు పారిపోతాడు. ఎవరో వచ్చి తరమలు నువ్వు మట్టుకు నువ్వే తనుకోవాలి. నువ్వు మట్టుకు నువ్వు చేసిన తప్పుకే వాడు వస్తాడు నీ పక్కలోకి, నీ ఆలోచనలు బట్టి వాడు వస్తాడు నీ పక్కలోకి. అందుకే దేవునికి లోబడి వాడిని తరవండి అని చెప్తున్నాడు. అంతేగాని కౌగులించుకొని పడుకొని నేను రాలేను దేవుని ఆలయానికి, నా వల్ల అవ్వదు అని చెప్పకూడదు. చెప్తే నీకే ప్రమాదం. దేవుడు వచ్చినప్పుడు దేవుని బిడ్డలు వెళ్ళిపోతారు, నువ్వు ఉండిపోతావు.
అప్పుడు ఎవరు ఉండరు. సాధన కడితే ఇంకా కౌలించుకొని ఆటతో పాటు ఆడడానికి వెళ్ళిపోవడమే. అది వాక్యం చెప్తుంది. అందుకనే దేవుడు ఈ మాటలు ఈరోజు నాకు నేర్పించాడు. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉన్నారని నాకు తెలియదు. నాకు 4 గంటలకి దేవుడు నేర్పించారు. ఉదయం లెగ్గానే నాకు నేర్పించారు ఈ విషయాలు. లేకపోతే నేను దేవుడు పిలుపుకు తగినట్లుగా జీవించాలి అనే విషయాలు దేవుడు నాతో మాట్లాడుతున్నారు. అది కంటిన్యూ చేయవలసింది. కానీ దేవుడు వచ్చేస్తుంటే దేవుడు మాట వినకుండా దేవుడు నీకు ఒక పని చెప్పాడు, సువార్త చేయడం. దేవుడు నేను బ్రతికించాడు. ఆ సాక్ష్యతలకు చెప్పి అనేక బిడ్డల్ని రక్షించే బాధ్యత అప్పచెప్పాడు. దేవుని బిడ్డల కోసం, సంఘం కోసం, దేశం కోసం ప్రార్థన చేసే బాధ్యత అప్పచెప్పాడు. ఆ బాధ్యతలన్నీ పక్కన పెట్టి దేవునికి ఇష్టంగా నడవకపోతే దేవుడు వచ్చేస్తే ఏం జరుగుతుంది అనే విషయాలు సిద్ధపడి ఉండవు. ప్రియ సంగమా అని మాట్లాడుతున్నారు. సంఘం కోసం మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క బిడ్డ కోసం మాట్లాడుతున్నారు. ప్రతి దేశంలో ప్రతి ఒక్కరి కోసం ఎవరు కూడా నశించుకోకూడదని ఇష్టపడి దేవుడు మాట్లాడుతున్నారు. నా మాట విని నన్ను పంపిన వాడే విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. నా మాట వినంటే దేవుడు మాట, యేసే మాట వినట్లేదు. అందుకే సాతాను నిన్ను కౌగిలించుకొని ఉంటున్నాడు. వెంటనే అనారోగ్యం వస్తుంది. దేవుడు స్వస్థపరిచి పంపిస్తున్నాడు, దేవుడు విడిపించి పంపిస్తున్నాడు. మళ్ళీ మామూలే. అదే చెప్తుంది సాయంత్రం. నాకు చిన్నప్పటి నుండే ఉంది, నీకు చిన్నప్పటి నుండే ఉందిలే, అదేం బాగలేదు అని చెప్తుంటే దాంతో పాటు నువ్వు కూడా పలుకుతున్నావు. చిన్నప్పుడు నీ తల్లిదండ్రుల పాపాలు అన్ని కూడా నిన్ను వెంటాడతాయి. పితరుల పాపాలు అన్ని వెంటాడతాయి. ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని దేవుని సన్నిధికి వస్తారో అవన్నీ కడిగేస్తాడు దేవుడు. కడిగేస్తుంటే ఇంకా ఉన్నది అంటుంది దెయ్యం. నీ పక్కన దెయ్యం అంటుంటే ఇంకా ఉందిగా ఇది సత్యం వరకు ఇదే ఉంటది అని నువ్వు దాన్ని తనలోనా వాడుతున్నావు. దేవుడి ఇంటికి వచ్చినప్పుడు, దేవుడి బిడ్డ దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ రావు, ఆ చీకట్లో రావు. నువ్వు అలాగా దానికి సాతాను నీకు బోధిస్తుంటే అవి వింటున్నావు. ఎందుకంటే దుష్టుడికి ఇష్టమైన పని చేసేప్పుడు అది పక్కనకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. దేవుడికి ఇష్టమైన పని చేస్తే దేవుడు నీ పక్కకు వచ్చి మాట్లాడతాడు. దేవుడు నేను ఓదారుస్తాడు. దేవుడు నీకు దాన్ని దేవుడికి లోబడేటట్టు చేస్తాడు. దేవుడికి ఇష్టంగా నువ్వు మాట్లాడాలి. దేవుడికి ఇష్టమైన ప్రార్థన చెయ్యాలి. దేవునితో అనుక్షణము మాట్లాడాలి. మనుషుల మీద ఆధారపడి మనుషులతో మాట్లాడుకుంటే అవ్వదు. మనుషులు కాసేపు ఉంటారు, వాళ్ళు లేనప్పుడు ఏం చేస్తారు. కాబట్టి మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చిచున్నది. మృతులు ఒకవేళ చచ్చిపోయినా సరే, దేవుని రాకడ ఆలస్యం అయినా సరే, దేవుడు రాకడ కూడా ఎందుకు ఆలస్యం అవుతుందంటే మాట వినకుండా ఇంక తిరుగుబాటు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమని అయ్యో ఈ బిడ్డలు నశించిపోతుంటే వాళ్ళు నడిపించే వాళ్ళు ఏడుస్తున్నారు అని ఆ ఏడుపుకి ఆ కన్నీరు విని అలా రక్షించబడే వరకు కూడా దేవుడు అలా వెయిట్ చేస్తున్నాడు. రాకడ అందుకే ఆలస్యం అవుతుంది. ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో, ఎవరైతే సువార్త ప్రకటించకుండా, దేవుని పని చేయకుండా, ఎందుకంటే తండ్రి చిత్తం నెరవేరుస్తేనే దేవుని రాజ్యం అని ఉంది కదా మొత్తం 7:21. మరి దేవుడు పని చేయకుండా ఆలస్యం చేస్తున్నారు కదా. సోమరిపోతులు తినడం, పడుకోవడం, ఇంకా మనుషులతోటి ఇంకా నాకు ఈ రోగం ఉందో ఆరోగ్యం ఉందో నేను చేయలేని అవిశ్వాసంతో దేవుని మాట వినకుండా సాతాను మాట విని చక్క సోమరిపోతులాగా నిద్రపోతున్నా పడుకుంటున్నారు. ప్రార్థన లేదు, వేకుజామున ప్రార్థన లేదు, దేవుడి పని లేదు. దేవుడి శక్తిని పొందుకునే దేవుని బిడ్డలు నేను ఎలా రక్షించాడో నీ విషయాలు చెప్పాలి. దేవుడిని మహిమపరచాలి. దేవుడు నేను ఎంత ప్రేమించాడో, ఎలాంటి పరిస్థితుల నుండి దేవుడు తీసుకొచ్చారో అటువంటి బిడ్డలు కూడా వస్తాడు. అప్పుడు నీ సాక్ష్యం విని దేవుడి గుణాలు, దేవుడు ఎందుకు ప్రాణం పెట్టాడు ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు ఇతరులు చాలా ఇష్టపడతారు. అయ్యో నాకు తెలియదే ఈ విషయాలని దేవుని దగ్గరికి వస్తారు. వాళ్ళు కూడా శాపం, పాపంలో, మరి వేదంలో, దుఃఖంలో ఉంటారు, అప్పుల్లో ఉంటారు. అవన్నీ కూడా విడుదల వస్తాయి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. రాకుండా నువ్వే అర్థం పడుతున్నావు కదా అని గమనించుకొని క్షమించమని, అనుక్షణం క్షమించమని అడిగి మళ్ళీ రేపు అలాగే చెప్పడం కాదు, రేపు అలాగే ప్రవర్తించడం కాదు. సాక్ష్యం రావాలి. నీ అంతా నువ్వు చర్చికి రావాలి. దీన్ని పిలవడానికి ఎవరు రాకూడదు. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించను.
ఇవ్వలేదు. తండ్రి ఏం చేస్తున్నాడు? తండ్రి ఎలాగో తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో, తనంతట తానే తండ్రి జీవం గలవాడిగా ఉన్నాడట. అలాగే కుమారుడు తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారుడికి అధికారం అనుగ్రహించాడట. తండ్రి అనుగ్రహించాడు కుమారుడికి. అలాగే మనకు కూడా మనంతట మనమే జీవం గలవారి ఉండాలి. జీవిస్తున్నామని మృతుడుగా అన్నట్టు ఉండకూడదు. ఇంట్లో వాళ్ళు తిడుతుంటారు, ఉన్నామంటే చచ్చినా ఉంటాయి, దేనికి పనికిరావు తిడుతుంటారు. కారణాలు ఇవే. దేవునికి పనికిరాని వాళ్ళు దేనికి పనికిరాలంట. ఇంటికి ఒక భారం ఉంటారు. ఇరుగు పొరుగులు కూడా ఇప్పుడు చచ్చిపోతే మంచిదిరా నాయన, ఇలాంటి మనుషులు ఎందుకు, ఇలాంటి ఈ గోలేటి రోజుని అని ఇరుగు పొరుగు లేటి, సంఘం లేటి, కుటుంబంలో లేటి, అందరూ అలాగ అనుకుంటారు. సంఘం అలాగ అనుకోరు, దేవుడి పిల్లలు అలాగ అనుకోరు. తండ్రి రాకడ ఆలస్యం అవుతుంది, దేవుడు అటువంటి మాటలు ఇస్తున్నాడు. ఎందుకంటే తండ్రి తనంతట తానే జీవం గలవాడిగా ఉన్నాడంట. తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తానే జీవం గలవాడై ఉండటకు కుమారుడికి అధికారం అనుగ్రహించాడట. మరి కుమారుడు మనకి అధికారం ఇచ్చాడు. మనంతట మనమే జీవం గలవారుగా ఉండి ఒక మనిషిని 1000 మందిగా చేస్తానని దేవుడు మాట్లాడారు. యెషయా 60:22లో అలాగ ఒక మనిషిలో ఒక 1000 మంది ఉంటారు. అలా జీవం కలిగి దేవుడు పని చేయాలి. అందరికి పనికొచ్చే వారుగా ఉండాలి. దేశము, గ్రామము, నువ్వు ఉన్న గ్రామము, దేవుడు నీకు ఏ పని చెప్పారు ఆ పని విషయంలో నువ్వు జీవంగా ఉండాలి. అంటే బ్రతికున్నవాడే కదా పని చేస్తాడు. చచ్చిపోయినాడు ఏం పని చేస్తాడు? తినడానికి, పడుకోవడానికి, అస్తమానికి అబ్బా అబ్బా అనడానికి, బాబా బాబా అనడానికి పనికి వస్తాడు. వాడు సైతాన్ని పిలుస్తూ ఉంటాడు. ఎంతసేపు అనుక్షణము సాధనగానే పిలుచుకుంటూ ఉంటాడు. మాంత్రికుడు పిలుస్తూ ఉంటాడు. ఆ వెంటనే వచ్చేస్తూ ఉంటాడు. అదే ఆలోచించాలి. నేను ఏం పని చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, అది దేవుడు నడిపించాలి. దేవా నన్ను నడిపించు, దేవా నీకు వందనాలయ్యా, నన్ను ఇలా బాగు చేస్తావు, నీకు వందనాలయ్యా, నన్ను నడిపిస్తున్నావయ్యా, నీకు వందనాలయ్యా, మీరు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. అలా దేవుడితో మాట్లాడుకోవాలి. అప్పుడు జీవం గలవారిగా అవుతాం. దేవుడు తండ్రి అనే దేవుడు కుమారునికి ఆ జీవం గలవాడే ఉండటకు కుమారుని అధికారం అనుగ్రహించాడంట. యోహాను సువార్త 5:21-29 26 అది. మనం జీవం కలిగి ఉన్నామా లేకపోతే మరణించడంలో ఉన్నాం అంటే ఎవరికి పనికిరాని పరిస్థితి. ఇంటికి పనికిరారు, ఊరికి పనికిరారు, దేశానికి పనికిరారు. దేవుడు మనకి ఎంత కృపించారంటే దేశం కోసం, మనుషులందరి కోసం ప్రార్థన చేసి కృపించారు. ఎందుకంటే మీరు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే ప్రార్థన చేయాలి. అది దేవుని దృష్టికి అనుకూలమైనది, అది దేవుని ప్రేమ, అది దేవుడు ప్రాణం పెట్టాడు అందరి కోసం. మనం అందరి కోసం కనీసం ప్రార్థన కూడా చేయలేదా? దేవుడిని నేర్పిస్తున్నాడు. అందరి కోసం ప్రార్థన చేసే అర్హత ఇస్తున్నారు. సంపూర్ణమైన భక్తి, మానితైన భక్తి కలిగి ఉండి, అది అర్హత. అలా కలిగి ఉండి ఎడతెగక ప్రార్థన, సహవాసము, రొట్టెలిచ్చుకొని ఎడతెగక ఉండి చేయాలి ఈ పనులు. అర్హత ఇచ్చారు కదా, మరి చేయకపోతే మరి దేవుడు ఏం చేస్తారు? దేవుని ఉగ్రత. అదే పాట పాడుతున్నాం. దుర్దినముల రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే స్మరించు రక్షకుని. రక్షకుడు ఆయన, అందరికీ రక్షకుడు. మానవులందరికీ రక్షించాడు ఆయన. మనం కూడా ఆయన పిల్లలుగా మనం కూడా అలాగే ఆ గుణాలే కలిగి ఉండాలి. అందుకే క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి అని ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 2:4 చెప్తున్నారు. మనతో మాట్లాడుతున్నారు. వాక్య స్వరూపైన దేవుడు శరీరధారిగా మన మధ్య నివసిస్తున్నాడు అన్నది యోహాను 1:12 ఉంటుంది. 1:14 ఏముంది? వాక్యమే దేవుడే ఉన్నాడు, ఆయన శరీరధారి మన మధ్య నివసిస్తున్నాడు అని ఉంది వాక్యం. ఆయన నివసిస్తున్నాడు, ఆయన మాట్లాడుతారు. మీరు నన్ను చూస్తున్నారు కదా, నేను కదా మాట్లాడింది, దేవుడు మాట్లాడుతారు, మీతో కూడా మాట్లాడతాడు. మీరు కూడా దేవుని బిడ్డలుగా ఉంటే, దేవుని ఆజ్ఞలు పాటిస్తే, దేవుని మాటలు వింటే దేవుడు అందరినీ వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు. నన్ను వాడుకోదేవా, నీకు ఇష్టం కొట్టానయ్యా, అనేక మంది బిడ్డలు నశించిపోతున్నారయ్యా, నాకెంత మంచి సాక్ష్యం ఇచ్చావు, నాకెంతగా ఎన్నిసార్లు చనిపోవలసిన దాన్ని నన్ను బ్రతికించావు,
అని దేవుని అడగాలి. అంతేగాని బాబా అన్న దెయ్యాన్ని పిలిచి నువ్వు నాకేమీ అవ్వలేదు, నేనేమి బ్రతకట్లేదు, నాకేమీ తగ్గలేదు అని సాతాను గడికి మంచి సాక్ష్యం అందిస్తున్నావు. దేవుడు కన్నీరు పెడతాడు. దేవుడు దుఃఖపరచద్దు, ఈ యుగమైందే రాబో యుగమందు పాపక్షాపం లేదు, దాని పాపక్షాపంలో లేదు, క్షమాపణ లేదు, ఈ యుగంలో లేదు, రాబోయే యుగంలో లేదు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచద్దు అని ఎన్నిసార్లు చెప్తున్నాడు. దేవుడు దుఃఖపరిచే మాట్లాడుతున్నాడు. సైతాన్ మాటలు, సైతానికి ఇష్టమైన మాటలు ఆడితే ఏం చేస్తుంది, గంతులు వేస్తూ ధూపం వేస్తుందట. ఆ వాళ్ళకి మంచి ఆహారం నాకు ఈరోజు దొరికిందిలే అని. హబక్కూ 1వ అధ్యాయంలో ఉంది ఆ మాట. అలా ఉంటున్నావా? జీవం కలిగినట్టు దేవుని బిడ్డగా, దేవుని సంతోషపెట్టే బిడ్డగా ఉంటున్నావా? సర్వం కోల్పోకముందే, దేవుని ఉగ్రత నీ మీదకి రాకముందే సిద్ధపడు అని చెప్తున్నారు. ఎవరి కోసం? నీ కోసమే చెప్తున్నారు. అందరికీ చెప్తున్నారు, పేరు పేరున పెట్టి చెప్తున్నారు. అందరూ నీ కోసమే దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వే పనిలో ఉంటున్నావు, దేనికి ఎక్కువ టైం ఇస్తున్నావు, ఎవరి కోసం ఎక్కువ ఆలోచిస్తున్నావు, చనిపోతే నువ్వు ఎక్కడ ఉంటావు, ఆ విషయాలు తెలియద్దా? నీకు తెలుసుకుంటున్నావు, మరి అందరికి చెప్పాలి కదా. సరిగ్గా వినకపోతే అవి దుష్టుడు 2 నిమిషాలలో తుడివేస్తున్నాడు. దేవుడు తీర్పులో లెక్కడుతాడు. మర్చిపోతాయి. దేవా, నా హృదయంలో నీ వాక్యాన్ని భద్రపరచండి అయ్యా. నా హృదయంలో నీకు స్థానం ఇస్తున్నానయ్యా. నా జీవితం నీకు అంకితం ఇస్తున్నానయ్యా. ఎప్పుడైతే అంకితం ఇస్తారో, ప్రతిదీ దేవుడికి సమర్పిస్తారో, అప్పుడు హృదయంలో వాక్యం అనే దేవుడు ప్రతిష్ఠించబడతాడు, ముద్ర వేసుకుంటాడు. మనసులో, హృదయంలో ముద్ర వేసుకుంటారు ఆ వాక్యాన్ని. వాక్యం అంటే ఎవరు? ఆ దేవుడు ముద్ర వేస్తాడు. అప్పుడు ఆ దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు మనుషులు అడుక్కోగల, అడుక్కొని దానిలాగా దండం పెట్టి మరి అడుక్కో. దేవుడు అడుక్కొని దానిలా చేయలేదే. అడుక్కొని వల్ల మనం చేయలేదు. రారాజు బిడ్డలుగా దేవుడు చేశాడు. దేవుడు బిడ్డలు రారాజు బిడ్డలు. సాతాను పిల్లలు ఎవరు? అడుక్కొని వాళ్ళు అడుక్కుంటారు. దేవుడు చేపట్టుకొని నడాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. పక్కనే ఉంటున్నాడు దేవుడు. కన్నీరు పెట్టి ఆ హృదయంలో దేవుడికి చోటు లేదు. తలుపు కొడుతున్నాడు. ఈ హృదయం తలుపు నువ్వు చోటు ఇవ్వట్లేదు కదా. హృదయం తలుపు తీయట్లేదు. నిన్న చెప్పుకున్నా, తీయట్లేదు. దుఃఖపడి రాత్రి పగులు ఆయన చాచి చేతులతో ఆయన నిలబడి చూస్తున్నాడు, కన్నీరు కాలుస్తున్నాడు. నాకు హృదయంలో ఏదైనా చోటు ఉందా? లేదు. ఎప్పుడు ఏం తిందమా, ఏం త్రాగుదమా, ఏం భుజిద్దామా అదే చెంత అన్ని జనులాగా. దేవుని నీతిని, నేను రాజ్యాన్ని వెతకాలి, దేవుని విషయాన్ని తెలుసుకోవాలి, దేవుని కోసం నేను బ్రతకాలి అనే ఆశ దేవుని పిల్లల యొక్క ఆశ. దేవుని పిల్లలు అంటే దేవునికి ఇష్టంగా బ్రతికేవాళ్ళు. చావైన బ్రతికైన దేవా నీ కోసమేనయ్యా, నీ మాటలు నాకు నేర్పిస్తున్నావయ్యా, నీకు వందనాలయ్యా అనే దేవుని మాటల్ని యాక్సెప్ట్ చేయాలి. రిజెక్ట్ చేస్తే ఏమవుతుంది? నువ్వు కూడా రిజెక్ట్ అయిపోతావు. దేవుని పేరులో నుంచి, జీవగ్రంథాల పేరులో రిజెక్ట్ అయిపోతావు. కొట్టేస్తానని ఉంది వాక్యం. జీవగ్రంథంలో పేర్లు కొట్టేస్తానని ఉంది. నీ ప్రవర్తన బట్టి అక్కడ ప్రతిదీ నోట్ చేసుకుంటారు. ఇవి పరలోక సంబంధమైన విషయాలు. భూలోక సంబంధమైనవి ఏదైనా నీ పేరు కొట్టేస్తే నువ్వు ఎలా పిచ్చి అయిపోతావు. ఆధార్ కార్డులో నీ పేరు లేదనుకో, రేషన్ కార్డులో నీ పేరు లేదనుకో, ఏటవుతావు? మరి జీవగ్రంథంలో పేరు లేకపోతే ఇక్కడ ఉన్న విషయాలే అలా బాధపడుతుంటే మరి జీవగ్రంథంలో పేరు ఉండాలి కదా. నువ్వు చేస్తున్న మంచి పనులన్నీ కూడా దేవుడు లెక్క పెట్టాలి కదా. ఎక్కువ మంచి పనులు లేవు, చెడ్డ పనులే ఉన్నాయి. రోజు చెప్పినవే చెప్పించుకుంటుంటే ఎలాగా? మరి ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చడుకు అధికారం అనుగ్రహించను. తీర్పు తీరుస్తాడట యేసయ్య. ఎందుకంటే ప్రాణం పెట్టాడు కదా. నీ లెక్క ఏంటి? నువ్వు నీతి పనులు చేసావా, నువ్వు దుష్ట పనులు చేసావా? ఎన్నిసార్లు దేవుడు గాయాలు రేపి మన సాధారణంగా మంచి సాక్ష్యం ఇస్తున్నావు. దీన్ని నాకు ఒక్క సాక్ష్యం కూడా లేదే. నేను నీకు ప్రాణం పెట్టానే, నేను బ్రతికించానే, నా కోసం నీ దగ్గర ఒక్క సాక్ష్యం లేదు. ఇరుగు పొరుగుల దగ్గర నాకు మంచి పేరు లేదే. నన్ను బాహాటంగా సిలివేస్తున్నావు, రోజుని నాకు చెడ్డ పేరు తెస్తున్నావు. తీర్పు తీరుస్తాడంట. మరి ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చడకు అధికారం అనుగ్రహించను. యోహాను 5వ అధ్యాయము 27వ వచనంలో ఉంది. దీనికి ఆశ్చర్యకరుడి ఆ కాలము వచ్చుచున్నది, ఆ కాలము
జీవ పునరుత్థానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమును బయటికి వచ్చారు. అది తీర్పు అలా ఉంటుంది. మేలు చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మంచి పనులు చేసిన వాళ్ళు, మృతులు దేవునికి చనిపోయిన వాళ్ళు కూడా ఈ బూర శబ్దం విని, దేవుని కుమారుని శబ్దం విని గడియ వచ్చుచున్నది, వస్తుంది కాబట్టి ముందుగా నేను చెప్పాలి. అందుకు నాకు నేర్పించాడు. నాకు కూడా ఇవేం తెలియదు. నేను దేవుని దగ్గర అడిగితే, దేవా నాకు ఎప్పుడు ఆశ, దేవా నీ రాజ్యానికి నేను ఎప్పుడు రావాలి, ఎప్పుడు బేగా నీవు వస్తావు, ఎప్పుడు వస్తావయ్యా, అలాగా కళ్ళలో ఒత్తులు వేసుకొని చూస్తారు అని చెప్తారు అందరూ. తెలిసిందా? అలాగా మనం చూడాలి, దేవుడు రాక కోసం చూడాలి, సిద్ధపడి చూడాలి. సిద్ధపడిన వాళ్ళకి ఆ బాధ ఉండాలి. సిద్ధపడిన వాళ్ళకి ఆ బాధ కూడా ఎంతసేపు ఏడు తిందాం, ఎలా బ్రతుందో ఈ బాధ ఉండదు. నీ పర్లోకం తెలుసు, నీకు ఏది కావాలో అనుంది వాక్యం. ఎన్నిసార్లు చెప్పని ఇంక ఏది తిందాం, ఏం తాగుదాం, ఏం పూజిద్దాం, ఇదే చెప్తా జీవితం అంతా కూడా. మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియ వచ్చుచున్నది. మృతులే వింటున్నారు. ఇప్పుడు దేవుడు జీవంలో ఉండదు కదా, అల్లో జీవం ఉండదు. చనిపోయినా బ్రతికినా చచ్చిపోయినట్టే ఉంటారు కొంతమంది చచ్చిపోతారు, సమాధులు ఉంటారు. మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చిన్నది, దాన్ని వినువారు జీవితాలని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. అప్పుడు జీవిస్తారట. దేవుడు వచ్చేస్తున్నాడు, గుండె బాధపడుతూ ఉంటారు. అమ్మో దేవుడు వచ్చాడు, నేను దిద్దుబాటు చేసుకోలేదు, ఒక్క మంచి పని కూడా నేను చేయలేదు, ఎవరికి ₹1 దానం ఇవ్వలేదు, ఎవరికి మేలు చేయలేదు. మీ సొంత విషయంగా ఇతరుల కార్యాలు కూడా మీరు పట్టించుకోండి అని ఉంది. నీలో ప్రతివాడును తన సొంత కార్యంలో మాత్రమే కాక ఇతరుల కార్యంలో కూడా చూడవలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంతో ఉంది. ఎవరికి నువ్వు మేలు చేయలేదు. నేను ఎలా ఇష్టపడతారు? నీ గ్రామం కానీ, నీ కుటుంబం కానీ, దేశం కానీ, సంఘం కానీ ఎవరు ఇష్టపడతారు? నువ్వు ఒక్కరికి మేలు చేయలేదే. ఈ విషయాలు దేవుడు అడుగుతారట. తండ్రి ఎలాగో తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడు తనంతట తానే జీవం గలవాడై ఉండడికి కుమారునికి అధికారం ఇచ్చారు కదా. ఆ కుమారుని పట్టుకొని అడగాలి, దేవా నేను జీవించాలి నీ కోసం, అనేక మందికి మేలుకరంగా నేను ఉండాలి, అనేక మందికి హెల్ప్ఫుల్ గా ఉండాలి, అనేక మందికి ఇష్టంగా నేను ఉండాలి, అనేక మందికి సహాయం చేసేటట్టు ఉండాలి, దేవుని రాజ్యం కట్టే బిడ్డగా నేను ఉండాలి, నీ ప్రణాళికని తండ్రి చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా నేను ఉండాలి. అప్పుడే నాకు దేవుని రాజ్యం అయ్యా. లేకపోతే అక్రమం చేయవాలని కొండి మీరు నాకు తెలియదు అనేస్తావయ్యా, నన్ను క్షమించయ్యా అని దేవుని దగ్గర బతులాడుకోవాలి. అప్పుడు దేవుడు మాట్లాడడం స్టాప్ చేస్తాడు. నీతో వాక్యం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా, దర్శనాల ద్వారా, మరి ఊరి ప్రజల ద్వారా. అమ్మా ఎంత మంచి తల్లివమ్మ నువ్వు, ఎంత మంచి మనసమ్మ నీది అని ఇరుగు పొరుగులు చెప్తారు నీకోసం. తండ్రి ఎలాగో తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో, అలాగ మనం కూడా కుమారుడు, మన పిల్లలు కూడా అలాగే ఉండాలి. మనల్ని బట్టి మన పిల్లలకి అటువంటి జీవితం వస్తుంది, అలాంటి మనసు వస్తుంది. మనం చేస్తున్నది. లేకపోతే 10 ఆజ్ఞలు ఉంది కదా, 3-4 తరాల వరకు తండ్రుల దోషం కుమారుల వరకు వచ్చేస్తుంది. నీకు దోషం చేస్తుంటే నీ మనవ వరకు వచ్చేస్తుంది. దేవుడు ప్రేమించి నన్ను ప్రేమించిన ఆజ్ఞల గైలున్న వారిని 1000 తరాల వరకు దీవించేస్తాడు. తరతరాలు దీవించాలి. దేవా నా వల్లే నా మనవలు, నా కొడుకులు అలా ఉన్నారయ్యా అని దేవుని దగ్గర బోర్గా నేర్చి ఒప్పుకోవాలి. నన్ను దీవిడ్డగా నన్ను మారుస్తున్నావయ్యా, నేను మారట్లేదయ్యా, కఠినమైన హృదయాన్ని నా ఆలోచన తీసివే, మాంసపు హృదయాన్ని నాకు ఇవ్వండి ప్రభా, ధీరమైన మనసులో నేను ఉంటానంటాం. అహంకారులు మనసులో ఉండడు దేవుడు, గర్విష్ఠుల దగ్గర ఉండడు, శరీరానుసారమైన నీవు వేలుబడి చేస్తూ ఉండదు. దీనికి ఆశ్చర్యపరుడి ఒక కాలము వచ్చింది. ఆ కాలము సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, సమాధుల్లో ఉన్న వారు కూడా వింటారు ఈ ఘోర శబ్దం. మేలు చేసిన వారు జీవ పునరుత్థానము, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానంకి వెళ్తారు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానం, దేవుని రాజ్యానికి వెళ్తారు. కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానం, ధవళ సింహాసనం దగ్గర నిలబడతారు. తీర్పు పునరుత్థానం. నామకాంతమైన క్రైస్తవులు
మరి దేవుడికి సువార్త చెబుతున్నా సరే వినకుండా ఉన్న అన్యులు, దేవుడి మాట వినకుండా తిరుగుబడి చేసి దేవుడు మేలు పొందుకొని హాయ్ బాయ్ అనుకుని దేవుడిని విడిచిపెట్టి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నడిచి వాళ్ళ ఇష్టం వచ్చిన సంఘాలకు పరిగెట్టిన వాళ్ళు అందరూ అక్కడ నిలబడతారు. దేవుడు ఒక సంఘానికి కట్టుబడకుండా, సంఘంలో ఏ పని అప్పచెప్పారో అది చేయకుండా, సంఘ బాధ్యతలు వహించకుండా, కుటుంబ బాధ్యతలు వహించకుండా, దేశం కోసం ప్రార్థన చేయకుండా నెమ్మదిగా నువ్వు సుఖంగా బ్రతకాలంటే దేవుని దృష్టికి అనుకూలమైనది నువ్వు చేయలేదు కాబట్టి దేవుని రాజ్యం నీకు లేదు అని తీర్పులో దేవుడు నిలబడతాడు. నువ్వు శరీరంతో జరిగించడం మంచివైన సరే చెడ్డమైన సరే న్యాయపీఠం ముందు నువ్వు లెక్కప్ప చెప్పాలి అని చెప్తున్నారు. సమస్తమును తండ్రికి అప్పచెప్పబడిందంట. అందుకనే తండ్రి గాక ఎవడునూ కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడిని ఎవరికి ఆయన కుమారుడు ఎవడని ఆయనను బయలుపరచను ఉద్దేశించును వాడు గాకను మరి ఎవడునూ తండ్రిని ఎరుగడు. తండ్రి కుమారుడికి అనుగ్రహించారు. మరి కుమారుడు ఎవరికైతే మనలాంటి వాళ్ళకి దేవుడు ఇస్తారో వాళ్ళే తండ్రి చేత నెరవేర్చడానికి తండ్రికి ఇష్టంగా జీవిస్తారనమాట. అందుకే తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్తారని మత్తయి 7:21 ఉంది. ఇక్కడ మత్తయి 11:27 ఈ మాట ఉంది. అందుకని మనం తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. కుమారుడు అప్పుడు ఆ బూర శబ్దము ఆయన మధ్యాకాశంలో మోగుతున్నప్పుడు వెంటనే ఆ విషయాలు అర్థమవుతాయి, వెంటనే వినబడతాయి. ముందుగా మనం ఇక్కడ దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి. జ్ఞానేంద్రియాలు అంటే చెవులు దేవుని స్వరం వినాలి. వాక్యం వస్తుంటే అది గ్రహించి దాని ప్రకారం దిద్దుబాటు చేసుకొని దేవుని ప్రేమించి దేవుని దగ్గర కన్నీరు కార్చాలి. టైం ఉన్నప్పుడల్లా దేవా ఇంకేమైనా ఉన్నాయా నాకు గుర్తు చేయండి అయ్యా, నేను ఒప్పుకొని విడిచిపెడతానికి నా జీవితంలో నేను చెయ్యనయ్యా, నీ సాక్షిగా ఉంటానయ్యా అని చెప్తున్నప్పుడు దేవుడు అవన్నీ కూడా కొట్టివేసేస్తాడు. మళ్ళీ చేస్తే మళ్ళీ ఆ పాపం మళ్ళీ ఏర్పడి చేస్తాడు, మళ్ళీ చేయకూడదు. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించనని, తాను దేవుని యొద్దకు బయలుదేరి వచ్చనని, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసయ్య ఎరిగి ఉన్నాడు. ఆ విషయాలు యోహాను 13:3 తండ్రి తన చేతికి సమస్తాన్ని కూడా అప్పగించేశాడు. అలాగే కుమారుడు మన చేతికి కూడా అన్ని కూడా అప్పగించాడు. మీరు భూమిని నిందించండి ఏలండి అని ఆదికాండం 1:28 ఫలింపని చెట్టుని గొడ్డలి పక్కన పెడుతున్నాను, దాన్ని నరికేస్తాను, అది కాలం కాని కాలంలోనైనా అంజూరు కాయలు కాయాలి. నేరేడు పళ్ళు ఒక కాలంలో కాస్తాయి, నారింజ పళ్ళు ఒక కాలంలో కాస్తాయి. కానీ దేవుని మనిషి అనే చెట్టు ప్రతి కాలం కూడా కాయాలి, అంటే ఫలించాలి. దేవుడి బిడ్డల్ని కనాలి, దేవుని బిడ్డల్ని రక్షించాలి. అది అర్థం. అంజూరు చెట్టు గొడ్డలి పక్కన, ఆ చెట్టు పక్కన గొడ్డలు ఉంది. మరి అంజూరు చెట్టు వెళ్తా శిష్యులు వెళ్ళిపోతుంటే అంజూరు చెట్టుని శపిస్తాడు దేవుడు. ఫలాల కోసం దేవుడు వచ్చి ఆ చెట్టుని చూస్తుంటే ఫలాలు లేవు, దానికి ఎండిపోమని దాన్ని శపించగానే వెంటనే అది ఎండిపోద్ది. అట్నుండి వచ్చేసరికి అది ఎండిపోద్ది. ఏంటి ప్రభు ఇది నాకు ఎండిపోయిందంటే, కాలం కాదు ఇది ఎలాగైతే ఫలిస్తుందంటే అది ఫలించాలి, ఎప్పుడు ఫలిస్తూనే ఉండాలి. దేవుని చెట్టు యొక్క లక్షణాలు, దేవుని బిడ్డ యొక్క లక్షణాలు. నా ఇష్టం వచ్చినప్పుడు నేను వెళ్తాను సవాతికి, నా ఇష్టం వచ్చినప్పుడు నేను చేస్తాను కాదు, దానికి టైం ఏమి లేదు. సమయం అనక అసమయం అనక విశ్వాస గృహాలను మీరు దర్శించడం వాక్యం స్వార్థను ప్రకటించాలి. అది టైం ఏం లేదు. సేవకులకు కూడా దేవుడు పిలుపు దర్శనం ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా ఏం రిటైర్మెంట్ అలాంటివి ఏమి ఉండవు. అది జీవితం అంకితం చేసుకోవడం అంటే అదనమాట. అటువంటి వాళ్ళకి ఇష్టంగా చేస్తారు, అంత కష్టపడుతున్నారు. అమ్మాబాయి ఎవరు చేస్తారు, ఇష్టంగా చేయరండి. వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి ఒక్కరికి కూడా ప్రతివాడిని మీలో ప్రతివాడిని తన సొంత కార్యాలు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూస్తూ ఉంటారు. ఇతరులు ఎలా ఉన్నారు, ఏ పరిస్థితుల్లో బాధపడుతున్నారు, ఏ ఉద్యోగంలో బాధపడుతున్నారా, లేకపోతే అనారోగ్యంతో బాధపడుతున్నారా, అవి ఎందుకు వస్తున్నాయి? దేవుడి మాట వినితే అలాంటి శోధన వస్తుంటాయి.
దేవుడు కొన్ని వాగ్దానాలు ఇస్తారు. దానికి తగినట్టు ప్రార్థన చేయకపోతే, దానికి తగినట్టు వాక్యానికి లోపడకపోతే ఆ ప్రార్థన, ఆ ఫలితాలు రావు, ప్రార్థనకి జవాబులు రావు. ఆడకెళ్ళి చెప్తాను ప్రభా అని ఒక వేదనతోటి నువ్వు అన్నీ పొందుకోవడం కాదు, ఇతరులు కూడా అటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నారు. ఇక్కడ మత్తయి 24:36 ఒక మాట ఉంది. మత్తయి 24:36 ఏముందంటే, ఈ వార్త సకల జనులకి కూడా తెలియపరచబడాలి. మనము నేర్చుకున్న విషయాలు, దేవుడు మనకు నేర్పించిన విషయాలు అందరికీ తెలిసిన తర్వాతే అంతమొస్తుందట, దేవుడు వస్తారు. అయితే ఆ దినమును గురించి, ఆ గడియను గురించి తండ్రి మాత్రమే గాని ఏ మనుషుడైనను పరలోకమందుల దూతలైనను కుమారుడైనను ఎరుగరు. మనిషి కుమారుడిగా ఆయన వచ్చినప్పుడు దేవుడి యేసుకి తెలియదు, కానీ ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన తర్వాత తండ్రికి ఆ నిత్య జీవం ఇచ్చాడు కదా. అప్పుడు తండ్రికి ప్రతి కుమారుడు అప్పచెప్పాడు అనమాట. అందుకనే ఆ బూర అనేది దేవుడు అక్కడ యేసయ్య ఊదుతున్నాడు. అందుకే మనం ఈరోజు దేవుని బూర అనే విషయాలు నేర్చుకుంటున్నాం. దేవుని బూర అనే అంశము మనం నేర్చుకుంటున్నాం. దేవుని బూర అంటే దేవుడు ఊదుతాడు. అది ఎక్కడ ఎలా అనేది కూడా మనం నేర్చుకున్నాము. మరి మళ్ళీ ఒకసారి చూద్దాం. 1 దశలోనికే పత్రిక 4:16 ఉందన్నమాట. ఎలాగా ఊదుతారు? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తు నందుండి చనిపోతే దేవుని బిడ్డగా చనిపోవాలి, అప్పుడు లేస్తావు అన్నమాట. అప్పుడు దేవుని బిడ్డగా నువ్వు దేవుని రాజ్యానికి దేవుడు తీసుకెళ్తాడు. ఆ మీద సజీవులని నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనేందుకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనడి. మనం చనిపోతే ఇలా ఉండాలి. అందుకే మనం పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. దేవుని మాట విని ఆ మాటలు అనేక మందికి ప్రకటించాలి. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనడి. చచ్చిపోతే బాగుండు అని మాట్లాడతారు. చాలా మంది చచ్చిపోతే బాగుండు అని అనుకుంటారు. ఇతరులకు కూడా ఇప్పుడు చచ్చిపోతే ఎంత మంచిదో అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. సాధారణ బుద్ధులు అనమాట. సాధారణ అలాగా వాళ్ళని నడిపిస్తుంటాడు. చిన్న అబద్ధం ఆడిన వెంటనే దూరిపోతాడు. దేవుని ఆజ్ఞలు పాటించకపోయినా వాడు దూరిపోయి అక్కడ వాడు ఇలాంటి మాట్లాడిపిస్తుంటాడు. అది గమనించుకోవాలి. నేను దేవుని ఆజ్ఞలు పాటించలేదు, దేవునికి మంచి పేరు తేకుండా దేవునికి అవమానకరంగా ఉన్నాను కాబట్టి నాకు ఇలా జరుగుతుంది అని ఆలోచించుకుని ఇక నేను చేయను అని ఒక తీర్మానం చేసుకోవాలి. ఆ తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వస్తున్నప్పుడు క్రీస్తునందుని మృతులైన వారు మొదట లేస్తారు. ఒకేలా అలా చనిపోయినా సరే దేవునికి మంచి పేరు తెచ్చి దేవుని పని చేసి చనిపోతే అప్పుడు లెగిస్తారట. మృతులైన వారు మొదట లేతులు. ఆ మీద సజీవులమై నిలిచిండే మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటే ఆకాశ మండలం మేఘముల మీద వెళ్ళిపోతాం. అక్కడికి పరిశుద్ధాత్మ దేవుడే ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుకుంటారో వాళ్ళని పట్టుకొని తీసుకెళ్తాడు ఆయన. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మరి పని అప్పుడుతో కంప్లీట్ అయిపోతుంది. దేవుడు ఇచ్చిన పని కంప్లీట్ అయిపోతుంది. తన డ్యూటీ అయిపోద్ది. తను భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి పరిశుద్ధాత్మని పొందుకోవాలి. పొందుకున్న వాళ్ళే దేవుడు సజీవులుగా ఉన్న వాళ్ళని తీసుకువెళ్తాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ పొందుకుని దేవునికి ఇష్టంగా దేవుని తండ్రి చేత నెరవేర్చి చనిపోయిన వాళ్ళు ఆ కడపూరం రోగగానే వెంటనే లెగుస్తారన్నమాట. అది మనం చనిపోయినా బ్రతికున్న సిద్ధంగా ఉండాలి. అది ఇక్కడ చెప్తున్నారు. అలాగే ప్రకటనలో ఒక మాట ఉంది. ప్రకటన గ్రంథంలో కూడా
దేవుడు కొన్ని మాటలు చెప్తున్నారు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో చూద్దాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదలు విన్న స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనను. అబూర శబ్దం. అబూర శబ్దం అనేది ఏంటంటే దేవుని యొక్క మాటలాగా ఉన్నదట. బూరని మొదటి వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. పరలోకమునందు ఒక తలుపు తెరవబడిందంట. యోహాను గారు ఈ దర్శనం చూస్తున్నారు. కాబట్టి దేవుడు మాటలు అనమాట. అది ప్రవచనం అనేది మరి దశలోనికే పత్రికలో ఆ ప్రవచనం లాగా ఉన్నది ఇక్కడ ప్రకటన గ్రంథంలో నెరవేర్చబడుతుంది. అలాగే ప్రకటన గ్రంథం 1:10 కూడా యోహాను గారు దర్శనంలో చూస్తున్నారు. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము, ఆ స్వరము విన్నాడు ఆయన. ఆ గొప్ప స్వరము, బూరధ్వని అంటే గొప్ప స్వరము, దేవుని బూర స్వరము. ఆదాము హవ్వల ద్వారా ప్రారంభమైన ఈ ప్రపంచ చరిత్ర ముగిసిపోయే గడి అన్నమాట. కాబట్టి దేవుని విషయాలు మనం చాలా నేర్చుకోవాలి. మరి మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో ఉంటుంది ఒక మర్మము అక్కడ చెప్తున్నాడు ఆయన. కొరింథీ పత్రికలో పౌలు గారు కొరింథీ సంఘానికి వాళ్ళకి ఎక్కువ తెలుసుకునే ఆశ, దశలోనికే సంఘానికి దేవుని రాజ్యానికి వెళ్ళే వాళ్ళకి వెళ్ళాలి అని ఒక ఆశ, అలాంటివి తెలుసుకోవాలని ఒక ఆశ ఉండబట్టి పౌలు గారు చెప్పారు, దశలోనికే సంఘానికి చెప్పారు. ఇందాక 4వ అధ్యాయం మొదటి దశలోనికే పత్రిక 4:16 వచనంలోని 16, 17, 18లో మాటలు చూసాము. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51 నుంచి 52 వచనాల్లో చూద్దాం మనం. ఆ బూర ఊదిన తర్వాత ఏం జరుగుతుంది? దేవుడి క్రీస్తు 51 నుండి చూడండి. మీకోసం నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా చదువురాని వాళ్ళు హృదయంలో ముద్రించుకోవాలి. చదువు వచ్చిన వాళ్ళు చక్కగా రాసుకోవాలి. చక్కగా చదువుకొని అనేక మందికి చెప్పగలిగి ఉండాలి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. ఇదిగో ఒక మర్మం. ఇదేంటి మర్మం? మర్మాలన్నీ అందరూ చెప్తారా? ఏటీఎం కార్డు నెంబర్ చెప్తారా? ఇంటి బీరువాతాలను ఎవరికైనా ఇస్తారా? ఆలోచించండి. ఇది మర్మం. దేవుడి పిల్లలకు మాత్రమే అర్థమవుతుంది. ఇది దేవుడి మర్మం. ఆ మర్మము దేవుడి బిడ్డలకు మాత్రమే ఇస్తాడు. మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడుబూర మ్రోగగానే మనం అందరము మార్పు పొందుదము. మార్పు పొందడం అంటే ఒక ఎవ్వరు బిడ్డలాగా మంచి దేవుని యొక్క మహిమ వస్త్రాలతో, నీతి వస్త్రాలతో అలంకరిస్తాడు దేవుడు. దానికోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలుగా పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధమైన మాటలు, తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలు ఉండి దేవుని సాక్షిగా ఉండాలి. కానీ దేవుని అవమానకరమైన సాక్ష్యం పెట్టుకోకూడదు. మనుషుల మీద అడుక్కొనేటట్టు ఉండకూడదు. నన్ను తీసుకెళ్ళి చేయికి దండం పెట్టి అడగకూడదు. బూర మ్రోగను, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనం మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. క్షయమైన శరీరము, క్షయమైనది అంటే పాడైపోతుంది, ఇది మట్టి అయిపోతుంది, పురుగులు పట్టేస్తుంది ఈ శరీరం. కానీ ఈ శరీరం అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. అక్షయతను అంటే అది మహిమ వస్త్రాలు, మహిమతో నింపబడి ఉంటుంది అనమాట. ఆ శరీరం దగ 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 మెరిసిపోతుంది. అది ఈ భూమి మీద ఉండి సర్వమైన రాకెట్ లాగా అందరు సంఘాల్లో, సార్వత్రిక సంఘాల్లో ఉన్న దేవుని బిడ్డలు అందరూ ఒకసారి ఎవరైతే సిద్ధపడ్డారో కన్నురెప్ప పాటలోనే వాళ్ళు నిద్రించరు. మనమందరం నిద్రించగా నిమిషంలోనే ఒక కన్నురెప్ప పాటలో ఒక రెప్ప పాటున కడబోరు రోగగానే
ఈ దేవుని బూర మోగగానే మనమందరము మార్పు పొందుతాం. ఎలాగా? మృతులు అక్షయులుగా లేకపోడతారు. అక్కడ మృతులు చనిపోయినారు, దేవునిలో చనిపోయినారు, దేవుని బిడ్డలుగా చనిపోయినారు. నమ్మేసుకొని చనిపోవడం కాదు, దేవుడు తండ్రి చిత్తం ప్రకారము దేవుని పక్క దేవుడు ఏ పనప్ప చెప్పారో ఏసే శరీరంలో అవయవంగా నువ్వు ఉన్నావా? ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించావా? నీ ద్వారా ఎంతమంది బిడ్డలు రక్షించబడ్డారు. అది దేవుడు. అలాంటి వాళ్ళని దేవుడు లేపుతారట. పూర్వం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేకపోవడం, మనం మార్పు పొందడము. క్షయమైన ఈ శరీరం అక్షతను ధరించుకోవలసినది, మత్స్యమైన ఈ శరీరం అమర్చతను ధరించుకోవలసినది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్చతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేర్చబడును. అది నెరవేర్చబడిపోతుంది. సిద్ధంగా ఉన్నావా? అనే పెళ్లి కుమార్తె సంఘంగా సిద్ధంగా ఉన్నావా? పాతవన్నీ నువ్వు మళ్ళీ రిపీట్ అదే చేసిన తప్పే చేయకుండా, అలా చేయకుండా దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ దేవుని చిత్తానుసారంగా నేను నడుస్తాను అని ఒక తీర్మానం చేసుకున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. ప్రియ సంగమా, ఇందాక యోహాను 5వ అధ్యాయంలో మనం చూసాం కదా. మరొకసారి చూద్దాము. యోహాను 5వ అధ్యాయంలో 25వ అధ్యాయము 25వ వచనం 28వ వచనం చదువుతున్నాను. చూడండి. యోహాను 5వ అధ్యాయంలో 25 వచనంలో మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడి వచ్చుచున్నది అని చెప్తున్నారు. దీనికి ఆశ్చర్యపడడం ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలం సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారికి జీవ పునరుద్ధారం, కీడు చేసిన వారికి తీర్పు పునరుద్ధారం. అది నాకు వస్తాదేమో అని భయపడాలి. అంతవరకు సహించేవాడికి జీవ కిరీటం అని అందుకే చెప్పారు. సహించుకోవాలి, అంతవరకు సహించుకోవాలి. ఇప్పుడు నేను చేసాను కదా, రేపు చేయకపోతే పర్లేదులే అనుకునేది కాదు. ఇది రక్షణ అనేది అంత ఫాస్ట్గా ఈరోజు ఒక్కరోజే ఉంది రేపు లేకపోయినా పర్లేదు అని కాదు. అంతవరకు సహించుకోవాలి. ఏ నిందలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ ఆటంకాలను దేవుని పని చేయడానికి ఆటంకాలు వచ్చినా, సాతాడు మనుషుల దూరి మనం పోరాడేది శరీరంతో కాదు, దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం అనే వివేచన ఆత్మల వరకు అర్థం. లేకపోతే ఆమె తగులుకొని మనుషులు గుద్దుకొని గొడవలు ఆడుకొని దేవుని పని పక్కనెట్టేస్తారు. వాళ్ళు ఏం చెప్తే అది వింటారు, వాళ్ళు ఫాలో అయిపోతారు. సాతాను కాబట్టి ఆ దురాత్మ సమూహాన్ని ఫాలో అయిపోతారు. వాళ్ళకి భయపడిపోయి దేవుని పని పక్కనెట్టేస్తారు. మంచిది కాదు కదా. అందుకని అంతవరకు ఆ రక్షణని కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటాను. ప్రభా నాకు సహాయం చేయండి ఆయన, నేనైతే చేసుకోలేనయ్యా, నా వల్ల కాదయ్యా, నువ్వు నడిపిస్తేనే నేను నడవగలనైనా, ఆ పిరిగ్గల ఆత్మను తీసేనైనా, నీతిమంతులు సింహంలో ధైర్యం ఉంటారన్నవయ్యా, అటువంటి ధైర్యాన్ని ఇవ్వండి అని చెప్పి రోజు దేవుని దగ్గర దేవుని సన్నిధిని అనుభవించాలంటే చక్కటి పాటలు, పరిశుద్ధాత్మతో నింపబడే పాటలు పాడుకోవాలి. దేవుడు దగ్గర అయ్యే పాటలు, హృదయానికి మన హృదయానికి ఏదైతే హత్తుకొని నెమ్మది కలిగిస్తుందో అటువంటి మాటలు విని అలా బలపడాలి. అప్పుడు దుష్టుడు నన్ను ఇలా ఆటంకపరుస్తున్నాడు, నన్ను ఇలా బాధ పెడుతున్నాడు అని అటు చెరుకొట్టుకొని బయలుదేరతాడు. అలాగా జరగాలి అని దేవుడు ఆశపడుతున్నారు. అయితే ఇవి ఫస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఫలితాలు దేవుని రాజ్యం ఇలా వచ్చిన తర్వాత, ఆ బోర ఊదిన తర్వాత అలా కొన్ని ఫలితాలు ఆ బోర ఊదిన వెంటనే ఈ కార్యాలు జరుగుతాయి. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతూ మరి మధ్యాకాశానికి సంఘాన్ని ఎవరైతే సిద్ధపడ్డారో వాళ్ళని కనురేప పాటలో తీసుకువెళ్ళిపోతాడు. మరి రెండవదిగా కృపాయుగం, అంటే కృప ద్వారా రక్షించబడ్డాం కదా, వెంటనే క్షమాపణ దొరుకుతుంది. క్షమించమని దేవుడు అడిగిన వెంటనే అది జరుగుతుంది. కృప అంటే అర్హత లేకుండా దేవుడు మనం క్షమించడం, ప్రేమించడం, దీవించడం, ఆశీర్వదించడం ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి, ఉండవు. ఇంకా కృపాయుగం వెళ్ళిపోతుంది. అలాగే సువార్త కూడా సమాప్తమైపోతుంది. సువార్త నీకు ఎవరు చెప్పరు. దేవుని మాటలు చెప్పిన వాళ్ళు ఆమోస్ పత్రికలో ఉంటుంది 8వ అధ్యాయంలో 11, 12 వచనాలు ఎక్కడ నువ్వు తిరిగినా ఎక్కడ కూడా సువార్త నీకు దొరకదు. అలాగా మరి ఇశ్రాయేలు
తన స్వదేశం నుండి తన ఇశ్రాయేల్ ప్రజలు చెదరగొట్టబడ్డారు కదా. అప్పుడు మొదటి దేవాలయాన్ని, యెరూషలేము దేవాలయాన్ని నెబుకద్నెజరు ముట్టడి వేసి అగ్నితో కాల్చి వేసేస్తాడు. బంగారము దేవాలయం, బంగారము వెండితోటి కట్టిన దేవాలయం. ఎందుకంటే ఆలయంలో ఎప్పుడు ప్రార్థన లేదు, ఆరాధన లేదు, విగ్రహారాధన, అటువంటి కార్యాలు చేశారు. దేవుడికి ఇష్టం లేని పనులు చేసినందుకు దేవుడే బబులోను రాజు నెబుకద్నెజరు రాజుని తీసుకుని వచ్చి ఆ సైన్యం అంతా కూడా ముట్టడి వేసేసి యెరూషలేము అంతటిని కూడా, ఎంత విలువైన, ఎంత బంగారంతో కట్టినది. దావీదు భక్తుడు ఎంతో ఏడ్చి ఆ బంగారం, ఆ సమస్తం కూడా సమకూరుస్తాడు ఆలయానికి ఏంటి కావాలని. మంచి విలువైన కోట్ల విలువ చేసే పరికరాలన్నీ కూడా, సంఘానికి కావాల్సిన, ఆలయం కట్టడానికి కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తాడు. ఇంకా కూడా దేవుడు నీకు ఇస్తాడు. అది సొలొమోనుకి దేవుడు, నువ్వు దావీదుని అంటాడు, నువ్వు కట్టడానికి నీకు పనికిరావు, ఎందుకంటే నీ చేతులు రక్తంతో ఉన్నాయి, కాబట్టి నీ కుమారుడు కడతాడని కుమారుడికి అప్పు చెప్తాడు. కుమారుడు కూడా కొంతకాలానికి తను కూడా విగ్రహారాధన, అటువంటి వారిని పెళ్లి చేసుకుని, అటువంటి వారికి ఆలయాలు కట్టి అలా చేసి అలా దేవునికి ఇష్టం లేని పనులు చేసినందుకు మరి దేవుడే ఆ నెబుకద్నెజరుకి అటువంటి మనసు కలిగి చేసి ఆ ముట్టడి వేస్తారు, మొత్తం కాలిపోతుంది. ఆ కాలిపోయినప్పుడు మరి మళ్ళీ వాళ్ళు చెదిరిపోతారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా చెదిరిపోతారు. ఆ చెదిరిపోయిన ప్రజలందరూ కూడా మళ్ళీ రెండోసారి కట్టబడుతుంది. తర్వాత మూడోసారి ఆ మాటలని మనం చెప్పుకున్నాం ఆ మెసేజ్. వాడు మూడోసారి కట్టబడడానికి, ఎప్పుడైతే ఈ బోర రోగగానే కట్టబడడానికి మరి ఇశ్రాయేల్ ప్రజలందరూ వచ్చేస్తారు అక్కడికి, స్వదేశం అనే యెరూషలేముకి వచ్చేస్తారు. మరి దేవుని యెరూషలేము ఆలయం కట్టబడుతుంది. ఇశ్రాయేల్ తన సొంత దేశానికి వచ్చాక దేవాలయం కట్టబడిన తర్వాత మరి అందులో కూర్చోడానికి అంటే అంత్యక్రీస్తు, అంటే ఈ ప్రపంచాన్ని అంతటినీ పరిపాలించేవాడు అంత్యక్రీస్తు అని చెప్పి వాడొచ్చి ఆలయంలో కూర్చుంటాడు. అది జరుగుతుంది. తర్వాత శ్రమ దినాలు వస్తాయి. తర్వాత ఇద్దరు సాక్షులు వస్తారు, ఆడొచ్చి సువార్త చెప్తారు. రెండవ రాకడ గుర్తులు, సూచనలు జరుగుతాయి. ఇటువంటి 10 విషయాలు మరి వివరంగా కొన్ని మనం చెప్పుకున్నాము. ఇంకా వివరంగా కూడా దేవుడు మరి ఎప్పుడు సమయం ఇస్తారో అప్పుడు చెప్పుకుందాము. మరి ఈ విధంగా దేవుడు కడబోర, దేవుని బోర విషయంలో మనం క్రీస్తు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి అంటున్నారు. మీ కార్యాలే కాకుండా ఇతర కార్యాలే కాకుండా, మీ కార్యాలే కాకుండా ఇతర కార్యాలు కూడా మీరు చూడండి అని చెప్తున్నారు. ఎందుకంటే మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దాన్ని వినువారు జీవించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో ఆ గడి వచ్చేస్తుంది. కాబట్టి మనం జీవించే వారిగా ఉండాలని, తండ్రి తనంతట తానే ఎలాగ జీవించి వాడిగా ఆయన ఎలాగైతే ఉండి కుమారుడికి ఆ అధికారం ఇచ్చాడో, కుమారుడు తన మానవాళి రక్షణ కోసం తన ప్రాణం పెట్టి మనకు కూడా అటువంటి ఆత్మను అప్పచెప్పాడు. అలాగ అప్పచెప్పి దేవుడు మనకు అటువంటి జీవాత్మని ఇచ్చాడు. ప్రతి ఒక్కరిలో కూడా జీవాత్మని ఊదాడు ఆయన. అది ఊదాడు. ప్రతి మతం కులం భేదం లేకుండా మనిషిని చేసి ఆయన జీవాత్మను ఊదాడు. ఆయన ఊపిరి ఊదితే జీవాత్మ అయ్యింది. అలాగ దేవుడు చేశారు. కాబట్టి అలా ఉన్నప్పుడు 2 పేతురు 2వ అధ్యాయం 13వ వచనంలో ఆయనతో కూడా ఏలుదుము అని ఉంది. శిష్యులు ఏం చేస్తారు? ఆయనతో కూడా మనము ఏలుతాం అన్నమాట 1000 ఏళ్ల పరిపాలనలో. మరి అందుకే హృదయం అనే తలుపు తీసి ఉంచాలి. దేవునికి మాత్రమే స్థానం ఇచ్చినప్పుడు ఇంట్లోనే జయిస్తారు. ఎక్కడికి వెళ్ళినా జయమే, ఎక్కడ అడుగు పెట్టినా సరే అక్కడ జయకరంగా జరుగుతుంది. దేవుడు ఆ విధంగా నడిపిస్తారు. హృదయం అనే తలుపు తెరిచి ఉండాలి. ఎంతకాలము ఏడ్పింతురతని పాట ఉంది అది ఆంధ్ర క్రైస్తవ కీర్తన బుక్లోని. ఎంతకాలం నిలువబెట్టి ఏడ్పింతురతని
అతడు పరుడు కాడు, ప్రాణప్రియుడు, ప్రాణ స్నేహితుడు, హృదయమనడి తలుపు నొద్ద యేసునాథుండు. అలాంటి పాటలు పాడుకుంటే దేవుడు ఉంటాడు ఇంట్లో, లేకపోతే దెయ్యం వచ్చి కూర్చుంటుంది, నడవలేదు, తెలుసా? కాబట్టి అందుకనే దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఎప్పుడు కూడా మనలో దేవుడు ఉన్నాడా లేదని మనం చెక్ చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమ గల దేవా, వందనాలయ్యా, ఏమిచ్చి నేను తెచ్చుకోవాలి ప్రభా. మహిమ గల దేవా, అనేక విషయాలు మాకు బోధిస్తున్నారయ్యా. పరిశుద్ధాత్మ గురువే, నాయకుడివే, బోధకుడివే, యజమానుడివే మీరు నడిపిస్తున్నారు ప్రభు. ఎవరు మమ్మల్ని నడిపిస్తున్నారని ప్రతిరోజు చెక్ చేసుకోమంటున్నాం ప్రభు. అయ్యా, సహాయం దయచేయండి, నడిపించండి, మహిమ పొందుకోండి. కడపూరం రోగేశ్వరికి ప్రతి ఒక్కరికి వార్తను ప్రకటించడానికి కనురెప్ప పాటలో, రహస్య రాకడలో మేము నాయన పిలుపు మత సంఘంలో మేము ఉండాలని మేము ఆశపడి మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుంటున్నామయ్యా. నీ మాట వింటాం, నీకు లోపడతాం, నీ చిత్తానుసారంగా నడుస్తాం ప్రభా. తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారికి దేవుని రాజ్యం అంటున్నాం ప్రభు. లేకపోతే అక్రమం చేయవారు పొండి మీరు ఎవరో నాకు తెలియదని వస్తున్నాం ప్రభా. మేము అలా ఉండము ప్రభా. మమ్మల్ని క్షమించండి, కనికరించండి, కృప చేయించండి. నీ మహిమోత్తమే మమ్మల్ని వాడుకోండి ప్రభా. మా ప్రాణాత్మ దేహాలు మాకు కలిగిన సమస్తము కూడా నీకే అంకితం ఇస్తుంది. యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెనకు మానే కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సకలలోక పరిశుద్ధులకి మరి ఎవరైతే ఒక తీర్మానం చేసుకోలేదు, జీవితాలు దేవునికి అంకితం ఇచ్చుకున్నారు, అయ్యా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నారు, వాక్యానికి లోబడ్డానికి ఇష్టపడుతున్నారు అయ్యా, ప్రతి ఒక్కరికి సదాకాలము తోడైంది నడిపించును గాక. ఆమేన్. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చూస్తున్న అందరిని దీవించాలి.